నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. గెలుపు గుర్రాలే ప్రామాణికంగా తెలుగుదేశం పార్టీలో అభ్యర్థుల ఎంపిక జరుగుతోంది. గతానికి భిన్నంగా నోటిఫికేషన్ వెలువడక ముందే కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చేలా ఉంది. 2014 ఎన్నికల్లో నామినేషన్ల గడువు ముగిసే ముందు రోజు అర్ధరాత్రి వరకు కూడా స్పష్టత రాని పరిస్థితి. అందుకు భిన్నంగా ఈసారి నామినేషన్ల ప్రారంభానికి ముందే 3 శాసనసభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన తెదేపా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఏ పదవికైనా అభ్యర్థి ప్రకటన అంటే తెలుగుదేశం పార్టీలో వ్యయప్రయాసే. నామినేషన్ గడువు ముగిసేందుకు ఇంకో గంట మాత్రమే సమయం ఉందనగా కూడా కసరత్తు చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాంటిది 2019 సార్వత్రిక ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు. ముందు చూపుతో పార్లమెంటు స్థానాల వారీగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నేతలను స్వయంగా కలిశారు. వేరువేరు మార్గాల్లో అభిప్రాయాలు సేకరించి జాబితాకు తుదిరూపు ఇచ్చారు. ఫలితాలు సానుకూలంగా ఉన్నవారికి సర్వే పత్రాలు ఇచ్చి విజయం కోసం కృషి చేయాలని సంకేతాలిచ్చారు. లోపాలున్న వారిని సరిచేసుకోవాలని నిర్దేశించారు. విభేదాలున్న చోట అసమ్మతి నేతలను పిలిపించి చర్చించారు. సమస్యలు గుర్తించి పరిష్కరించే బాధ్యతను యనమల రామకృష్ణుడు, ఎంపీ సుజనా చౌదరి ఆధ్వర్యంలో 2 కమిటీలకు అప్పగించారు. చివరగా వారితో చంద్రబాబు మాట్లాడి అభ్యర్థుల ఎంపికను ఓ కొలిక్కి తెచ్చారు. అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు సంబంధించి మొత్తం 200 స్థానాలకు 140 మందితో కూడిన జాబితాను నామినేషన్ల పర్వం పూర్తి కాకముందే ప్రకటించేశారు. మిగిలిన స్థానాలపైన ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసిన చంద్రబాబు త్వరలో ప్రకటించే అవకాశముంది. రాష్ట్రం ప్రజల కోసం 5 ఏళ్లు కష్టపడ్డాను, దానికి ఓటు రూపంలో కూలీ అడుగుతున్నానంటూ అభ్యర్థుల జాబితాను అధినేత చంద్రబాబు ప్రకటించారు. మళ్లీ గెలిపిస్తే అద్భుతాలు సృష్టించడం సహా సుపరిపాలన అందించే బాధ్యత తనదని తేల్చి చెప్పారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన నాయకులు, కార్యకర్తల మన్ననలు పొందిన అభ్యర్థులను ఎంపిక చేసి ప్రజల ముందు పెట్టారు. ప్రజాసేవ చేసిన వారు, వ్యక్తిత్వం ఉన్నవారికి ఎంపికలో ప్రాధాన్యమిచ్చారు. గతంలో ఒకచోట పోటీ చేసిన వారికి అవసరాల రీత్యా ఇప్పుడు వేరే చోటకు మార్చారు. మరికొందరికి టికెట్లు ఇవ్వలేకపోయారు. ఇలాంటి వారందరికీ భవిష్యత్తులో ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. సీనియర్లు, యువకుల మధ్య సమతుల్యత పాటిస్తూ అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పిస్తూ అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇప్పటి వరకు ప్రకటించిన జాబితా ప్రకారం 83 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి అవకాశం కల్పించారు. 23 స్థానాల్లో కొత్త అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో 35 మంది బీసీలు, 27 మంది ఎస్సీ, ఎస్టీలకు చోటు కల్పించారు. 78 మంది ఓసీలు ఉన్నారు. అభ్యర్థుల్లో 13 మంది వారసులు ఉండగా మరో 9 మంది తొలిసారి పోటీ చేస్తున్నారు. వీరిలో నెల్లూరు అర్బన్ నుంచి పోటీ చేస్తున్న నారాయణ సహా చింతలపూడి నుంచి కర్రి రాజారావు, గుంటూరు తూర్పు నుంచి నజీర్, బద్వేల్ నుంచి రాజశేఖర్, పుంగనూరు నుంచి అనుషారెడ్డి, చంద్రగిరి నుంచి పులవర్తి నాని, ప్రత్తిపాడు నుంచి వరపుల రాజా, పాయకరావుపేట నుంచి బంగారయ్య, పి గన్నవరం నుంచి నేలపూడి స్టాలిన్ తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. పార్టీ సీనియర్ నేతల వారసులు 13 మంది ఈసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నారు. మంగళగిరి నుంచి నారా లోకేష్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నారు. కేఈ, పరిటాల, బొజ్జల, గౌతు, కిమిడి, కిడారి, దేవినేని కుటుంబాల నుంచి కొత్తగా వారసులు తెరపైకి వచ్చారు. పలాస నుంచి గౌతు శిరీష, చీపురుపల్లి నుంచి కిమిడి నాగార్జున, అరకు నుంచి కిడారి శ్రావణ్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రాజమహేంద్రవరం అర్బన్ నుంచి ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానీ పోటీ చేస్తుండగా గుడివాడ నుంచి దేవినేని అవినాష్ బరిలో ఉన్నారు. విజయవాడ పశ్చిమ నుంచి జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతూన్, పత్తికొండ నుంచి కేఈ శ్యామ్, రాప్తాడు నుంచి పరిటాల శ్రీరామ్, శ్రీకాళహస్తి నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి, నగరి నుంచి గాలిభాను, పెడన నుంచి కాగిత వెంకట్రావు తనయుడు కాగిత వెంకటకృష్ణ ప్రసాద్, తాడిపత్రి నుంచి జేసీ అస్మిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బాపట్ల ఎంపీ మాల్యాద్రి అసెంబ్లీకి మారుతుండగా మంత్రి ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేయనున్నారు. మంత్రి జవహర్ సీటు కొవ్వూరు నుంచి తిరువూరుకు మారింది. గంటా శ్రీనివాసరావు విశాఖ ఉత్తరానికి మారారు. అభ్యర్థుల ఎంపిక 175 స్థానాలకు పూర్తయ్యాకే సామాజిక సమీకరణాలపై స్పష్టత వస్తుందన్నది తెలుగుదేశం నేతల భావన. ఇప్పటికే 2 విడతల్లో 140 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన తెలుగుదేశం మరో 35 మంది పెండింగ్ అభ్యర్థులకు సంబంధించి కసరత్తు చేస్తోంది.
త్వరలోనే వీరిని కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సీట్లపై స్పష్టతకు వచ్చిన అధినేత చంద్రబాబు స్థానిక సమస్యలను పరిష్కరించి అధికారికంగా జాబితా విడుదల చేయనున్నారు. పార్లమెంటరీ స్థానాల విషయానికి వస్తే మెజారిటీ టికెట్లపై ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చిన తెలుగుదేశం అధినేత 7-8 స్థానాలపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ పెండింగ్ అభ్యర్థులకు సంబంధించి ఉత్కంఠ కొనసాగుతోంది. విజయనగరం అసెంబ్లీ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీత ఉండగా అశోక్ గజపతిరాజు తన కుమార్తె అదితికి టికెట్ ఆశిస్తున్నారు. ఆమెకే టికెట్ కేటాయిస్తే మీసాల గీతకు ప్రత్యామ్నాయం చూడనున్నారు. విశాఖ జిల్లాలో పెందుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, మాడుగులకు రామానాయుడు, చోడవరానికి కేఎస్ఎన్ రాజు, గాజువాకకు పల్లా శ్రీనివాసరావు ఖరారయ్యే అవకాశం ఉండగా భీమిలిపై అధినేత స్పష్టతకు రావాల్సి ఉంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావుకు విశాఖ ఉత్తరం కేటాయించిన నేపథ్యంలో అక్కడి అభ్యర్థి ఎవరనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం అసెంబ్లీ స్థానం ఒక్కటే పెండింగ్లో ఉంది. బాలయోగి తనయుడు జీఎంసీ హరీష్ ను అసెంబ్లీ లేదా పార్లమెంటుకు పరిశీలనలో ఉంచారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పెండింగ్లో ఉన్న 3 స్థానాలకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. నిడదవోలు సిట్టింగ్ ఎమ్మెల్యే శేషారావు, ఆయన సోదరుడు వేణుగోపాలకృష్ణలో ఎవరికి టికెట్ ఇస్తారన్న సస్పెన్స్ కొనసాగుతోంది. నర్సాపురం అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యే మాధవనాయుడు, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు మధ్య పోటీ ఉంది. పోలవరం టికెట్ ముడియం సీను, బురగం సీనులో ఎవరికి టికెట్ ఇస్తారు అన్నది తేలాల్సి ఉంది. గుంటూరు జిల్లాలో పెండింగ్ ఉన్న 3 స్థానాల్లో మాచర్ల నుండి అంజిరెడ్డి, చలమారెడ్డి పోటీ పడుతున్నారు. బాపట్ల నుంచి అన్నం సతీష్ పోటీ పడుతుండగా గాద వెంకటరెడ్డి తన కుమారుడుకు సీటివ్వాలని కోరుతున్నారు. జిల్లాలో ఖరారైన స్థానాల్లో కాపు సామాజిక వర్గానికి ఒక్కటి కూడా లేకపోవడం వల్ల బాపట్ల పట్ల అధినేత నిర్ణయం ఏమిటనేది ఆసక్తిగా మారింది. నర్సరావుపేట టికెట్ అరవింద్ బాబు లేదా రావెల సత్యంలలో ఎవరికనేది తేలాల్సి ఉంది. ప్రకాశం జిల్లా దర్శి స్థానానికి కదిరి బాబురావు, ఉగ్ర నరసింహారెడ్డి ఇద్దరూ వెళ్లడానికి విముఖత చూపటం వల్ల మంత్రి సిద్ధా రాఘవరావు తనయుడు సిద్ధా సుధీర్ పేరును పరిశీలిస్తున్నారు. కనిగిరికి ఉగ్ర నరసింహారెడ్డి, కదిరి బాబురావులో ఒకరికి టికెట్ ఇచ్చి మరొకరికి ప్రత్యామ్నాయం చూడాలి అన్నది అధినేత ఆలోచనగా తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో కావలి టికెట్ తొలుత బీద మస్తాన్ రావుకు అనుకున్నారు. ఆయన్ను నెల్లూరు ఎంపీగా పంపాలని అధినేత భావిస్తూ ఉండటం వల్ల కావలి టికెట్ తనకు కేటాయించాలని మస్తాన్ రావు సోదరుడు బీదా రవిచంద్ర యాదవ్ అడుగుతున్నారు. ఉదయగిరి స్థానానికి బొల్లినేని రామారావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండగా ఎర్ర చిన్నబ్రహ్మయ్య కూడా పోటీ పడుతున్నారు. వెంకటగిరి టికెట్టుకు సిట్టింగ్ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పేరు పరిశీలనలో ఉంది. నెల్లూరు రూరల్ అసెంబ్లీ స్థానానికి తొలి జాబితాలోనే టికెట్ ఖరారు చేసిన ఆదాల ఇప్పుడు పార్టీ మారడంతో ఆ స్థానంలో కొత్త అభ్యర్థి ఎంపిక జరగాల్సి ఉంది. పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి పేరును ఇక్కడ పరిశీలిస్తున్నారు. రాయలసీమ ప్రాంతానికి వస్తే కడప జిల్లాలో ఉన్న 3 పెండింగ్ స్థానాల్లో కడప అసెంబ్లీ నియోజకవర్గానికి అహ్మదుల్లా తనయుడు లేదా అమీర్ బాబు పేర్లను అధినేత పరిశీలనలో ఉన్నాయి. రైల్వే కోడూరు నుంచి నరసింహప్రసాద్కు అవకాశం ఉంది. ప్రొద్దుటూరు టికెట్ వీరశివారెడ్డి, లింగారెడ్డి, వరదరాజుల రెడ్డిల్లో ఎవరికిస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలో నంద్యాల స్థానానికి భూమా బ్రహ్మానందరెడ్డి, శ్రీధర్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కర్నూలు అర్బన్ నుంచి టీజీ భరత్, ఎస్వీ మోహన్ రెడ్డి మధ్యలో తీవ్ర పోటీ నెలకొంది. అనంతపురం జిల్లాలో కదిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా చాంద్ బాషా ఉండగా ఆ స్థానం కావాలంటూ కందికుంట ప్రసాద్ గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరిలో ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మరొకరికి ప్రత్యామ్నాయం కల్పించాలి అన్నది అధినేత భావనగా తెలుస్తోంది. అనంతపురం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాల పట్ల జేసీ దివాకర్ రెడ్డి ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల పెండింగ్లో పెట్టారు. గుంతకల్ నుంచి జితేందర్ గౌడ్, మధుసూదన్ గుప్తా పేర్లు పరిశీలనలో ఉండగా కళ్యాణదుర్గం నుంచి హనుమంతరాయ చౌదరి, సురేంద్ర పేర్లు పరిశీలిస్తున్నారు. సింగనమల నుంచి యామిని బాల, బండారు శ్రావణి రేస్లో ఉన్నారు. అనంత అర్బన్ నుంచి ప్రభాకర్ చౌదరి మళ్లీ బరిలోకి దిగనున్నారు. చిత్తూరు జిల్లాలో పెండింగ్లో ఉన్న 4 స్థానాల్లో పూతలపట్టుకు లలితా థామస్ పేరును పరిశీలిస్తున్నారు. సత్యవేడుకు తలారి ఆదిత్య సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటే హేమలత, రాజశేఖర్ కూడా పోటీ పడుతుండటం వల్ల అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. తంబళ్లపల్లి నుంచి శంకర్ యాదవ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండగా లక్ష్మీదేవమ్మ పేరు కూడా పరిశీలనలో ఉంది. గంగాధర నెల్లూరు స్థానానికి కుతూహలమ్మ లేదా ఆమె కుమారుడు హరికృష్ణ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. 25 పార్లమెంట్ స్థానాలకు కూడా ఇంతవరకు అభ్యర్థుల్ని ప్రకటించలేదు. శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నర్సరావుపేట, హిందూపురం, చిత్తూరు 9 స్థానాలకు సిట్టింగ్ ఎంపీలే మళ్లీ పోటీ చేయనున్నారు. అరకుకు కిషోర్ చంద్రదేవ్, ఒంగోలుకు సిద్ధా రాఘవరావు, నెల్లూరుకు బీదా మస్తాన్రావు, కర్నూలుకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కడపకు మంత్రి ఆదినారాయణ రెడ్డి పేర్లు దాదాపు ఖరారయ్యాయి.
అనంతపురం ఎంపీ స్థానం నుంచి ఈసారి జేసీ దివాకర్ రెడ్డికి బదులుగా ఆయన కుమారుడు జేసీ పవన్ రెడ్డి బరిలో దిగనున్నారు. తిరుపతికి పనబాక లక్ష్మి లేదా పనబాక కృష్ణయ్యల్లో ఒకరు పోటీ చేయనున్నారు. విశాఖ స్థానానికి గీతం విద్యాసంస్థల చైర్మన్ భరత్ పేరు పరిశీలనలో ఉంది. అనకాపల్లి ఎంపీ టికెట్ ఆడారి ఆనంద్, కాకినాడ టికెట్ చలమలశెట్టి సునీల్కు ఇవ్వనున్నారు. అమలాపురం ఎంపీ స్థానానికి మాజీ ఎంపీ హర్షకుమార్ పేరు పరిశీలిస్తుండగా రాజమండ్రికి మాగంటి రూప, ముళ్లపూడి రేణుక పోటీ పడుతున్నారు. నర్సాపురం స్థానానికి చైతన్యరాజ్ కుటుంబంలో ఒకరు, రాఘవరాజు, మంతెన రామరాజు, దాట్ల సుబ్బరాజు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. బాపట్ల స్థానానికి తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పేరు పరిశీలిస్తున్నారు. నంద్యాల పార్లమెంట్ స్థానానికి సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబంలో ఒకరికి లేదా మాండ్ర శివానంద్ రెడ్డి పేరు పరిశీలిస్తున్నారు. రాజంపేట పార్లమెంట్ స్థానానికి సత్యప్రభ, సాయి ప్రతాప్, శ్రీనివాస్ రెడ్డిలో ఒకరిని ఖరారు చేసే అవకాశం ఉంది. ఎన్నికల వేళ ఏడాది నిరీక్షణకు తెరపడింది. కేంద్ర దర్యాప్తు సంస్థ మాజీ సంయుక్త సంచాలకులు లక్ష్మీనారాయణ ఎట్టకేలకు జనసేన కండువా కప్పుకున్నారు. ఐపీఎస్ అధికారిగా ఎన్నో ప్రతిష్టాత్మక సేవల్ని విచారించిన లక్ష్మీనారాయణ స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల వైపు అడుగులు వేశారు. అయితే ఆయన అడుగులు ఏ పార్టీ వైపు పడతాయి అనేది ఇన్నాళ్లు స్పష్టత రాలేదు. తెదేపాలో చేరతారని ఊహాగానాలు వచ్చినా చివరకు పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకు జనసేనలో చేరారు. ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగేందుకు సమాయత్తమవుతున్నారు. గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా, గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా. వివి లక్ష్మీనారాయణ ఈ పేరు చెబితే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ జేడీ లక్ష్మీనారాయణ అంటే చాలా మంది ఇట్టే గుర్తిస్తారు. కడప జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ ఐపీఎస్ అధికారిగా ఎంపికై మహారాష్ట్ర క్యాడర్లో పనిచేశారు. నిజాయితీగల అధికారిగా పేరు తెచ్చుకున్నారు. 2006 నుంచి 2015 వరకు సీబీఐ వంటి అత్యున్నతమైన నేర విచారణ సంస్థలో పనిచేశారు. దేశంలో సంచలనం సృష్టించిన సత్యం కుంభకోణం కేసు, జగన్ అక్రమాస్తుల కేసు, ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో అక్రమ మైనింగ్ కేసుల విచారణ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలోనే సాగింది. అధికారం అడ్డుపెట్టుకుని భారీగా అక్రమాస్తులు కూడగట్టడం, భావితరాలకు చెందాల్సిన సహజ సంపద ఇష్టారాజ్యంగా కొల్లగొట్టి కోట్లు పోగేసుకోవటం వంటి ఆరోపణలపై జగన్తో పాటు కర్ణాటకకు చెందిన రాజకీయ నేత గాలి జనార్దన్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. లక్ష్మీనారాయణ ఈ కేసుల్ని పూర్తి స్థాయిలో విచారణ చేసి వారిని జైలుకు కూడా పంపడం అప్పట్లో సంచలనమైంది. సత్యం కుంభకోణం కేసులో రామలింగరాజు అరెస్టయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంపైన లక్ష్మీనారాయణ నేతృత్వంలోనే దర్యాప్తు జరిగింది. ఇలా ఎన్నో కీలకమైన కేసులు విచారణ చేసిన లక్ష్మీనారాయణ సీబీఐ నుంచి వైదొలిగాక పూణే పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత మహారాష్ట్ర శాంతి భద్రతల అదనపు డీజీగా పనిచేశారు. ఆ పోస్టులో ఉండగానే 2018 మార్చిలో స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. రాజీనామాను ప్రభుత్వం ఆమోదించగానే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఏదైనా పార్టీలో చేరతారా, సొంతంగా పార్టీనే పెడతారన్న సందిగ్ధత కొనసాగుతూ వచ్చింది. ఈలోగా రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు పలు రాజకీయ పార్టీల నుంచి ఆహ్వానాలు అందాయి. అయితే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 3 నెలల క్రితం విజయవాడలో జరిగిన లోక్సత్తా సమావేశంలో లక్ష్మీనారాయణకు పార్టీ ఏపీ బాధ్యతలు అప్పగిస్తామని ఆ పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ ప్రకటించారు. ఆయన అందులో చేరిపోతారని అంతా భావించినా అది జరగలేదు. తెలుగుదేశం పార్టీలో చేరతారనే వార్తలు కొద్ది రోజుల క్రితం వచ్చాయి. ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి లక్ష్మీనారాయణతో రాయబారం జరిపి తెదేపాలోకి ఆహ్వానించారు. ఆయన కూడా సానుకూలంగానే స్పందించినట్లు వార్తలు వచ్చాయి. అయితే కారణాలు ఏవైనా అది కార్యరూపం దాల్చలేదు. ఈలోగా పవన్ కళ్యాణ్ నుంచి పిలుపు రావడంతో లక్ష్మీనారాయణ జనసేనలో చేరిపోయారు.
వాస్తవానికి పవన్ లక్ష్మీనారాయణ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. లక్ష్మీనారాయణ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోగానే పవన్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అప్పట్నుంచే ఆయన జనసేనలోకి వస్తారనే ప్రచారం జరిగినా పార్టీలోకి రావాలని ఆహ్వానం లేకపోవడంతో జేడీ కూడా చొరవ చూపలేదనేది ఆయన సన్నిహితుల మాట. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కొందరు ముఖ్య నేతలు లక్ష్మీనారాయణను ఆహ్వానించాలని పవన్ కు సూచించినట్లు తెలుస్తోంది. పవన్ శనివారం సాయంత్రం ఫోన్ చేయటం, అర్ధరాత్రికల్లా విజయవాడ జనసేన కార్యాలయానికి లక్ష్మీనారాయణ రావటం జరిగిపోయాయి. జనసేనలో తన పాత్ర ఏమిటి, ఎక్కడ పోటీ చేయాలనే దానిపై గంటకు పైగా చర్చలు జరిగాయి. వాటిపై స్పష్టత తీసుకున్నాక జనసేనలో చేరేందుకు లక్ష్మీనారాయణ పచ్చజెండా ఊపారు. ఇవాళ అధికారికంగా జనసేన కండువా కప్పుకున్నారు. సారూప్యమైన భావాలతో ఉన్నవాళ్ళం. ఆ విధంగా సమాజానికి మేలు జరగాలి, మంచి జరగాలన్న ఉద్దేశంతో ఆయన చేస్తున్నారు. కాబట్టి మనిద్దరం కలిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చి జనసేన పార్టీలో నేను చేరడం జరిగింది. ఒక మంచి పాలనను, అదేవిధంగా ఒక మంచి సమాజాన్ని నిర్మించే ప్రయత్నం చేద్దాం. విశాఖపట్నం నుంచి జనసేన తరపున పార్లమెంటుకు లక్ష్మీనారాయణ పోటీ చేయనున్నట్లు సమాచారం. అక్కడ కాకపోతే కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారని జేడీ సన్నిహితులు తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ ఆయనను రాయలసీమ ప్రాంతం నుంచి పోటీ చేయాలని కోరారు. దీంతో ఎక్కడి నుంచి లక్ష్మీనారాయణ బరిలో ఉంటారనేది తేలలేదు. కర్నూలు లేదా నంద్యాల స్థానం నుంచి పోటీ చేయించాలనేది పవన్ ఆలోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే విశాఖపట్నం వైపు ఆయన మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అక్కడైతే ఉన్నత విద్యావంతులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వివిధ రాష్ట్రాల వారు ఉంటారు కాబట్టి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇవాళ రేపట్లో లక్ష్మీనారాయణ పోటీ చేసే స్థానంపై స్పష్టత రానుంది. అలాగే పార్టీ తరపున ప్రచార బాధ్యతలు కూడా లక్ష్మీనారాయణ చేపట్టనున్నారు. గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా. గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా. కొన్ని రోజులుగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసిన వైకాపా అధినేత జగన్ ఒకే రోజు 175 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసేవారి జాబితాను ప్రకటించారు. ఇప్పటికే 9 ఎంపీ టికెట్లను ప్రకటించిన జగన్ మిగిలిన ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేశారు. గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన 2 ఎంపీలు, 4 ఎమ్మెల్యేలను ఈసారి పోటీ నుంచి తప్పించారు. వీరి స్థానాల్లో కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలను బరిలోకి నిలుపుతున్నారు. చాలా వరకు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఉన్నవారికే కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చారు. కొన్ని స్థానాల్లో అప్పటి వరకు పార్టీకి సేవలందించిన వారిని తప్పించి చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చిన వారికి టికెట్ కేటాయించారు. లోక్సభ, శాసనసభ స్థానాలకు పోటీ చేసే వైకాపా అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటించారు. ఇడుపులపాయలోని తండ్రి వైఎస్ సమాధికి నివాళులర్పించిన అనంతరం జాబితాను విడుదల చేశారు. శనివారం రాత్రి 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించగా వాటితో కలిపి అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. 2 ఎంపీలకు, 4 ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించారు. చాలా చోట్ల సమన్వయకర్తలకే పెద్దపీట వేశారు. తమ పార్టీ బీసీలకు పెద్దపీట వేసిందని 175 అసెంబ్లీ టికెట్లలో 41 మంది బీసీలకు అవకాశమిచ్చామని ఆ పార్టీ అధినేత జగన్ ప్రకటించారు. బలిజవాళ్ళను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే మనం కూడా బీసీల కోటాల కింద కలుపుకుంటే ఈ సంఖ్య 45 కూడా చేరుతుంది. 5 స్థానాలు ముస్లిం సోదరులకు ఇవ్వడం కూడా జరుగుతా ఉంది. అభ్యర్థుల జాబితాలో విశేషాలను పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం నుంచి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆముదాల వలస నుంచి తమ్మినేని సీతారాం, నర్సన్నపేట నుంచి ధర్మాన కృష్ణదాస్ పోటీ చేయబోతున్నారు. శ్రీకాకుళం ఎంపీ స్థానం నుంచి దువ్వాడ శ్రీనివాస్ను పోటీ చేయించాలని నిర్ణయించారు. ఇటీవల పార్టీలో చేరిన కిల్లి కృపారాణికి ఎక్కడా సీటు ఇవ్వలేదు. విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబానికి మొత్తం 3 టికెట్లు దక్కగా చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ వైకాపా తరఫున తొలిసారి పోటీ చేయబోతున్నారు.
విజయనగరం లోక్సభ స్థానం నుంచి తమ కుటుంబానికి అవకాశం ఇవ్వాలని బొత్స సత్యనారాయణ అడిగినా జగన్ బెల్లాన చంద్రశేఖర్కు టికెట్ ఇచ్చారు. విశాఖపట్నం జిల్లాలో ఇటీవల తెదేపా నుంచి వైకాపాలో చేరిన ఎంపీ అవంతి శ్రీనివాస్కు భీమిలి స్థానం కేటాయించారు. విశాఖపట్నం దక్షిణం నుంచి ఆదివారం పార్టీలో చేరిన ద్రోణంరాజు శ్రీనివాస్కు టికెట్ కేటాయించారు. విశాఖపట్నం ఎంపీ స్థానం నుంచి ఎంవివి సత్యనారాయణ, అనకాపల్లి ఎంపీ స్థానానికి డాక్టర్ సత్యవతి, అరకుకు గొట్టేటి మాధవి అభ్యర్థిత్వాన్ని జగన్ ఖరారు చేశారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో చివరి నిమిషంలో పార్టీలో చేరిన తోటవాణికి టికెట్ ఇచ్చారు. కాకినాడ ఎంపీ స్థానానికి ఆదివారం పార్టీలో చేరిన వంగ గీతను అభ్యర్థిగా నిలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈసారి ఆర్థికంగా బలంగా ఉన్న వారినే అభ్యర్థులుగా నిలిపారు. ఏలూరు ఎంపీ స్థానానికి కోటగిరి శ్రీధర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. నర్సాపురం ఎంపీగా ఇటీవల పార్టీలోకి తిరిగి వచ్చిన రఘురామకృష్ణంరాజును నిలబెడుతున్నారు. కృష్ణా జిల్లాలో పెనమలూరు నుంచి మాజీ మంత్రి కొలుసు పార్థసారథి బరిలో దిగనున్నారు. విజయవాడ లోక్సభ స్థానం నుంచి పొట్లూరి వరప్రసాద్కు, మచిలీపట్నం ఎంపీ స్థానానికి బాలశౌరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. గుంటూరు జిల్లా విషయానికొస్తే మంగళగిరిలో తెదేపా నుంచి నారా లోకేష్ బరిలో ఉండడంతో ఆయనకు దీటుగా మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికే సీటు ఖరారు చేశారు. పొన్నూరులో రావి వెంకటరమణను పక్కనబెట్టి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారి రోశయ్యను అభ్యర్థిగా నిర్ణయించారు. గుంటూరు లోక్సభ స్థానం నుంచి తెదేపా నుంచి వైకాపాలోకి వచ్చిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని ప్రకటించారు. నర్సరావుపేట లోక్సభ స్థానంలో లావు కృష్ణదేవరాయలకు, ఎస్సీ రిజర్వ్ స్థానమైన బాపట్ల నుంచి నందిగం సురేష్ బరిలో నిలుస్తున్నారు. ప్రకాశం జిల్లాలో పర్చూరు నుంచి దగ్గుబాటి హితేష్ చెంచురాంను అభ్యర్థిగా నిలపాలని ప్రయత్నించినా ఆయనకు అమెరికా పౌరసత్వం రద్దు కాకపోవడం వల్ల దగ్గుబాటి వెంకటేశ్వరరావునే అభ్యర్థిగా నిలిపారు. చీరాల నుంచి ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు టికెట్ ఇచ్చారు. ఒంగోలు ఎంపీ స్థానాన్ని ఇటీవల పార్టీలో చేరిన మాగుంట శ్రీనివాసరెడ్డికి కేటాయించారు. నెల్లూరు జిల్లా ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన గూడూరులో తిరుపతి ఎంపీ వి వరప్రసాద్ను అసెంబ్లీ అభ్యర్థిగా నియమించారు. వెంకటగిరి నుంచి మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైకాపా గుర్తుపై తొలిసారి పోటీ పడుతున్నారు. పూతలపట్టులో సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ ఎం సునీల్ కుమార్ కు టికెట్ నిరాకరించి ఎంఎస్ బాబుకు టికెట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పోటీ చేసే కుప్పం నుంచి వైకాపా అభ్యర్థిగా గతెన్నికల్లో పోటీ చేసిన కె చంద్రమౌళినే బరిలో దింపుతున్నారు. తిరుపతి ఎంపీ స్థానానికి బల్లె దుర్గాప్రసాద్ ను అభ్యర్థిగా ప్రకటించారు. అనంతపురం జిల్లా అనంతపురం అర్బన్ స్థానాన్ని ఇవ్వాలని గురునాథరెడ్డి ఆశించినా అనంత వెంకటరామరెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించారు. హిందూపురంలో బాలకృష్ణకు గట్టి పోటీ ఇచ్చేందుకు సమన్వయకర్తను పక్కన పెట్టి రిటైర్డ్ ఐజీ ఇక్బాల్ అహ్మద్ ఖాన్ కు కేటాయించారు. అనంతపురం ఎంపీ స్థానానికి తలారి రంగయ్యను రంగంలో దింపాలని జగన్ నిర్ణయించారు. హిందూపురం ఎంపీ స్థానానికి సీఐగా చేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన గోరంట్ల మాధవ్ను అభ్యర్థిగా ఎంపిక చేశారు. కడప జిల్లా రాజంపేటలో తెదేపా నుంచి వచ్చిన మేడా మల్లికార్జున్ రెడ్డిని పోటీలో నిలుపుతున్నారు. పులివెందుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి పోటీ చేయనున్నారు. జమ్మలమడుగులో ఎం సుధీర్ రెడ్డి తొలిసారి పోటీకి నిలపాలని నిర్ణయించారు. నందికొట్కూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఐజయ్యను తప్పించి అర్థర్ను తొలిసారి రంగంలోకి దింపుతున్నారు. పాణ్యం నుంచి మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి టికెట్ కేటాయించారు. కర్నూలు ఎంపీ స్థానానికి వైద్యుడి సింగిరి సంజీవ్ కుమార్ను, నంద్యాల ఎంపీ స్థానానికి బి బ్రహ్మానందరెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించారు. మొత్తం మీద 3 ఎంపీలు, 4 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ కేటాయించలేదు. మేకపాటి రాజమోహన్ రెడ్డి, జగన్ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డికి ఎంపీ సీటు నిరాకరించారు. పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్, మదనపల్లి ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డికి సీట్లు ఇవ్వలేదు. అన్ని విధాలుగా వడబోత కార్యక్రమం నిర్వహించి ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే అభ్యర్థులను నిర్ణయించామని ఆ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకేసారి 170 సీట్లు విడుదల చేసింది. చూడండి, చంద్రబాబు గారు లిస్టులు విడుదల చేస్తే వెళ్ళి మన పార్టీలో చేరిపోతారని భయం, లిస్టులు విడుదల చేయలేని అభద్రతా భావంతో ఉన్నాడు. చాలా మంది పార్టీ సమన్వయకర్తలకు సీట్లు కేటాయించిన 70 మందికి పైగా పార్టీ గుర్తుపై తొలిసారి పోటీ చేస్తున్న వారే కావడం విశేషం. ఆయన విశ్రాంత వైద్యుడు. వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నాడు. ఇందులో విశేషం ఏముందంటారా? ఆయన పోటీ చేసేది గెలుపు కోసం కాదు, నలుగురికి ఓటు గొప్పతనం చెప్పడం కోసం. ఓటేయకపోతే జరిగే అనర్థాలు వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. బరిలో ఉన్న వారిలో ఎవరూ నచ్చకపోతే నోటాకైనా సరే ఓటేయమని ప్రోత్సహిస్తున్నారు. నెల్లూరు నగరానికి చెందిన ఈదూరు సుధాకర్ ప్రభుత్వ వైద్యుడు. 4 ఏళ్ల కిందట పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం సండే మార్కెట్ సమీపంలో వైద్యశాల నిర్వహిస్తున్నారు. సామాజిక స్పృహ ఎక్కువగా ఉన్న సుధాకర్ ప్రజల్లో రాజకీయ చైతన్యం నింపడాన్ని ప్రవృత్తిగా పెట్టుకున్నారు.
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలంటూ 5 నెలలుగా నెల్లూరు నగరంలో ప్రచారం చేశారు. ఎవరూ నచ్చకపోతే నోటాకైనా ఓటెయ్యాలని చెప్పే సుధాకర్ వచ్చే ఎన్నికల్లో నెల్లూరు నగరం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయాలని నిశ్చయించుకున్నారు. నేను ఈ రేపు రాబోయే ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడుతున్నాను. ఈ సందర్భంగా నేను అన్ని కాలేజీలని, ముఖ్యంగా యువతని, ఎందుకంటే వాళ్ళే దేశానికి భవిత కనుక వాళ్ళందరిలో చైతన్యాన్ని కలిగిస్తాం కోసంగా చేసుకున్నటువంటి అన్ని కాలేజీలు కవర్ చేస్తాను. ప్రతి కాలేజీలో కూడా యువత వాళ్ళ రాబోయే భవిష్యత్తు గురించి ఆలోచించమని చెప్పని, ఇప్పుడు పెద్దవాళ్ళందరూ కూడా ఓటు నమ్ముకుంటున్నారు. అటు అమ్ముకోబాకండి, దయచేసి దాన్ని నమ్ముకోండి. దయచేసి మిత్రులారా, యువత అంతా కూడా ఒకసారి ఆలోచించి ఓటు ఎవరికేయాలి, మంచోడికి వేయాలి, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. అట్టగాని ఎవరు నచ్చకపోతే నోటాకే ఓటు ఇవ్వని ప్రార్థిస్తూ నమస్కారం. ప్రజాస్వామ్యంలో యువత కీలక పాత్ర పోషించాలని అభిలషించే సుధాకర్ కళాశాలలకు వెళ్లి ఓటు హక్కు గురించి, ఓటేయాల్సిన ఆవశ్యకత వివరిస్తున్నారు. మీకు ఓటు ఎవరికి వేయడం ఇష్టం లేకపోతే నోటాకేయండి. అందరూ కలిసి నోటాకేస్తే ఎవరు ఇష్టం లేదని అంటే రాజకీయ నాయకులు ప్రజలకు ఎవరికి ఇష్టం లేదని వాళ్ళే సిగ్గుపడతారు. మనకి 20 years ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఓటు తీసుకొని వేయాలి. అభ్యర్థి నాయకుడు మనకు కానీ ఇష్టం లేకపోతే నోటాకేయాలి. ఇంత మనీ తీసుకోకుండా ఓటుకి వేయాలి. అది మంచి నాయకుని ఎన్నుకోవాలి. అది ఎవరికి ఇష్టం లేకపోతే నోటాకేయడం మంచిది. ఓటు వజ్రాయుధం, ఓటును అమ్మకండి, నమ్ముకోండి అంటూ సుధాకర్ ప్రచారం చేస్తున్నారు. కరపత్రాలు పంచుతూ ఓటర్లలో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.